ఎస్ బ్రేకింగ్ న్యూస్. విజయవాడ ఉగ్ర లింక్ కేసులో నిందితులను కోర్టులో విజయవాడ 2 టౌన్ పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రహంతుల్లా షరీఫ్, డానిష్, మిర్జా సోహెల్ బేగన్కు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 6వ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. కోర్టు తీర్పు అనంతరం భారీ భద్రత నడుమ నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. విజయవాడ ఉగ్ర లింక్ కేసులో నిందితులను కోర్టులో విజయవాడ 2 టౌన్ పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రహంతుల్లా షరీఫ్, డానిష్, మిర్జా సోహెల్ బేగ్కు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 6వ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. కోర్టు తీర్పు అనంతరం భారీ భద్రత నడుమ నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పద్మ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ పద్మ. ఇక చూస్తే మనం మార్నింగ్ నుంచి సంచలనం అవుతుంది. విజయవాడ ఉగ్ర లింక్ కేసులో నిందితులను కోర్టులో కూడా హాజరుపరిచినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి సిఎంఎస్ కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు విచారణ చేసిన న్యాయస్థానం వాళ్ళని ఏప్రిల్ 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చినట్టు తెలుస్తుంది రాజ్ కుమార్. ఓకే. ఇక మరి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పోలీసు అసలు ఏం చెబుతున్నారు? విచారణలో ఏం తేలింది? ఇలాంటి ఏమైనా ఉన్నాయి అప్డేట్స్ ఏమైనా? వీళ్ళు అంటే అనేక ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళ నుంచి మెసేజ్లు వెళ్ళినట్టు, ఇంకా ఏదో యాప్ల ద్వారా వీళ్ళు వాళ్ళతోటి లింక్ అయి ఉన్నట్టు కూడా తెలుస్తుందని చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ తెలియడానికి ఇంకా విచారణ చేయాలని కూడా చెప్తున్నారు రాజ్ కుమార్. ఓకే, రైట్ పద్మావతి, థ్యాంక్ యూ.